ఖమ్మం జిల్లాలోని వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం అందించనుంది. అధికారులు 3 రోజుల పాటు సర్వే నిర్వహించి జిల్లా వ్యాప్తంగా బాధితులను గుర్తించారు. సుమారు 22,000 కుటుంబాలు బాధితురాలుగా గుర్తించినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వీరందరికీ 10,000 చొప్పున ఖాతాలో జమ చేయనున్నారు. ఈ ప్రక్రియ 3 రోజుల్లో ముగియనుంది. ఖమ్మం జిల్లాలోని వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం అందించనుంది. అధికారులు 3 రోజుల పాటు సర్వే నిర్వహించి జిల్లా వ్యాప్తంగా కూడా బాధితులను గుర్తించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వరద బాధితులకు పూర్తిగా అంటే గత 3 రోజుల నుండి ప్రతి ఒక్క డివిజన్ కు ఒక స్పెషల్ ఐఏఎస్ ఆఫీసర్ని కేటాయించి తర్వాత సెక్టర్ ఆఫీసర్లను పెట్టేసి డోర్ టు డోర్ అంటే ప్రతి ఇంటికి సర్వే చేయడం జరిగింది. అంటే మొత్తం ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంత నష్టపరిహారం జరిగింది అనే విషయాలు మొత్తం కూడా తెలుసుకుని చివరకు ఈ 3 రోజుల్లో తెలుసుకున్నది మొత్తము 22 జిల్లా ప్రాదేశికంగా జిల్లా మొత్తంలో 22,000 మంది ఈ యొక్క వరదకు బాధితులుగా మనం చెప్పుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఈ రోజు నుండి ఈ యొక్క ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి 10,000 తక్షణ సహాయం అనేది ఇవ్వడానికి అధికార యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. ఈ రోజు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క డివిజన్ కూడా దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెళ్ళి 10,000 రూపాయలు వాళ్ళకి తక్షణ సహాయం కింద ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అధికారులందరికీ కూడా పూర్తిగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తండాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, ఇటు మదిర అటు ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే ఈ యొక్క వరద నష్టానికి గురయ్యారో వారందరికీ కూడా తక్షణ సహాయం అందడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. శశిరేఖ. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీధర్. ఖమ్మం జిల్లాలోని వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం అందజేయనుంది. అధికారులు 3 రోజుల పాటు సర్వే నిర్వహించి జిల్లా వ్యాప్తంగా బాధితులను గుర్తించారు. సుమారు 22,000 కుటుంబాలు బాధితులుగా గుర్తించినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వీరందరికీ 10,000 చొప్పున ఖాతాలో జమ చేయనున్నారు. ఈ ప్రక్రియ 3 రోజుల్లో ముగియనుంది.